హాయ్ హలో ఎవ్రీవన్. ఎవరైతే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదువుతున్నారో సెమిస్టర్ 1 కానీ 2, 3, 4, 5, 6 ఏ సెమిస్టర్ వాళ్ళకైనా సరే మనకు మ్యాథ్స్ నుంచి క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అండ్ ఎన్ని మార్క్స్కి మనం పాస్ అవ్వాలి, ఎగ్జామ్ డ్యూరేషన్ ఎలా ఉంటుంది. సో ఒకసారి నేను మీకు మోడల్ పేపర్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియో ఎండ్ వరకు చూడండి. సో మనం టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే మోడల్ పేపర్ వచ్చేసి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్కి ఏ విధంగా ఉంటుంది అని అంటే మనకు మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 80 మార్క్స్కి ఉంటుందండి. టైం డ్యూరేషన్ వచ్చేసి 3 hours ఉంటుంది. సో మనకి పార్ట్ ఏ అండ్ పార్ట్ బి టైప్లో మనకి క్వశ్చన్స్ అన్నది అడగడం జరుగుతుంది. పార్ట్ ఏ వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్స్ టైప్ అండి. సో మనకి కంప్లీట్గా 12 క్వశ్చన్స్ ఇస్తారు. ఓకే, పార్ట్ ఏలో 12 క్వశ్చన్స్ ఇస్తారు. మనం 8 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఈచ్ క్వశ్చన్ 4 మార్క్స్, టోటల్ 8 4 32 మార్క్స్ ఉంటుంది. ఓకేనా, మనకి 12లో 8 మాత్రం మనం రాయాలి, 4 మనకు ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, తర్వాత మనకి పార్ట్ బి నుంచి ఇవి ఎస్ఏ ఆన్సర్స్ అన్నమాట. మనకు పార్ట్ బి నుంచి 4 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. 4 క్వశ్చన్స్లో ఈచ్ క్వశ్చన్స్కి ఏ ఆర్ బి ఆప్షన్ అన్నది ఇస్తారు. మీకు ఏ ఆన్సర్ వస్తే ఏ రాయాలి, ఆర్ బి ఇస్తే బి రాయాలి. 13A ఆర్ 13B లైక్ అలా రాయాలన్నమాట. ఈచ్ క్వశ్చన్కి 12 మార్క్స్ ఉంటుంది. సో 4 × 12 48 మార్క్స్ ఈ విధంగా మనకైతే ఉంటుందండి. సో మనం ఈ పేపర్లో ఏ విధంగా పాస్ అవ్వాలి అని అంటే మనకి చూడండి, మనకి 4 యూనిట్స్ ఉంటుంది. ఓకే, మనకు ఈచ్ సెమిస్టర్కి మనకు 4 యూనిట్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇక్కడ కంప్లీట్గా చూడండి 12 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే మనము కనీసం 2 చాప్టర్స్ 2 యూనిట్స్ ఎవ్రీ అంటే సెమిస్టర్ మ్యాథ్స్ సిలబస్ ఉన్నవాళ్ళు, సెమిస్టర్ మ్యాథ్స్ ఉన్నవాళ్ళు మీ మ్యాథ్స్ నుంచి మీరు 2 యూనిట్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయితే అంటే 3 యూనిట్స్ అయితే ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. మీకు ఖచ్చితంగా మీకు 8కి 50 మార్క్స్ అయితే మీకు గెయిన్ చేస్తారు. ఓకేనా, అండ్ మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.